కరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అణిమాదిభిరావృతాం మయూఖైః గురుడిత్యేవ విభావయే భవానీ. గ్రహముల యొక్క ప్రభావాలు మనం ముందుగా తెలుసుకోవడం ద్వారా ఏమవుతుంది అంటే, రోడ్డు మీద రాళ్ళు ఉంటాయి, గోతులు ఉంటాయి, ముళ్ళు కూడా ఉండొచ్చు. దీపం చేతిలో ఉంటే అవి చూసుకుంటూ నడుస్తాం, తప్పుకుని ముందుకు పెడతాం. నీళ్లున్నాయి చెరువులో, మెట్ల నిండా పాకుడు ఉంది, మనకి తెలియదు, అడుగులు వేసాం. తెలియకుండా వేసినప్పుడు పడేదాని దెబ్బ గట్టిగా ఉంటుంది. తెలిసాక జాగ్రత్తగా అడుగు వేస్తే జారకుండా కొంచెం ఆ ఇబ్బందిని తప్పించుకోవచ్చు. అలాగా గ్రహాలకు అనుకూలతలు ఉంటాయి, వ్యతిరేకతలు ఉంటాయి. ఆ అనుకూల ఫలితాలను, వ్యతిరేక ఫలితాలను ముందుగా తెలుసుకోవాలి. అనుకూల ఫలితాలను తెలుసుకోవడం ద్వారా దానికి అనుగుణమైన కృషి చేయవచ్చు. వ్యతిరేక ఫలితాలను తెలుసుకోవడం ద్వారా దానిని నివారణ చేసుకోవచ్చు. మీలో ఎవరైనా ఈ నివారణలు చేసుకుని, ఆ జపాదులు చేసుకుని దానివలన మంచి ఫలితాలను పొంది ఉన్నట్లయితే కామెంట్స్లో రాయండి. రాస్తే కొందరికి, అంటే ఇంత క్రితం జపాలు చేయని వాళ్ళకు కూడా అది ప్రోత్సాహకరంగా ఉంటుంది, ఆచరిస్తారు. వారు మీ వలన ఆచరిస్తే మీకు కూడా కొంత పుణ్యం దక్కుతుంది. గ్రహముల యొక్క ప్రభావాలను తెలుసుకుందాం, నివారణ తెలుసుకుందాం, ఆచరిద్దాం, ఆనందమయంగా జీవితాన్ని మలచుకుందాం. మిథున రాశి. ఈ రాశి వారు తాము ఆచరించే కార్యక్రమాల్లో విజయాలు సాధిస్తారు. ముఖ్యంగా ప్రయాణాలలో కొన్ని ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. గౌతమ నామాన్ని జపించుకుంటే ప్రయాణంలోనూ ఇబ్బందులు ఎదురుకావు. ప్రయాణం చేసిన తర్వాత ఎక్కడికైతే చేరుకోవాలో ఆ చేరుకున్న చోట కూడా మీరు ఇబ్బంది పొందకుండా కార్యము సఫలం చేసుకునే అవకాశం ఉంటుందన్నమాట. అలాగే వృత్తిలో స్థానచలనానికి కూడా అవకాశాలు ఉన్నాయి. మీరు ప్రయత్నం చేస్తే సానుకూలమైన ప్రదేశానికి స్థానచలనం అయ్యే అవకాశం ఉంది. అయితే ఆ ప్రయత్నం, లౌకిక ప్రయత్నం ఎలాగా చేస్తారు మీరు, కానీ ఆధ్యాత్మిక బలం కూడా తోడవ్వాల్సిన అవసరం ఉంది. దానికోసం మీరు శ్రీ రాజమాతంగ్యై నమః అనే మంత్రాన్ని 1 గంట, అలాగే శ్రీరామ జయ రామ జయ జయ రామ రామ అనే మంత్రాన్ని 1 గంట జపం చేసుకుంటూ ఉంటే అనుకూలమైన స్థానచలనం, కొన్ని సందర్భాలలో ప్రమోషన్ కూడా రావచ్చు. అలాగా మనకు అనుకూలమైనటువంటి వాతావరణం ఏర్పడుతుందన్నమాట. ముఖ్యంగా చిన్న చిన్న ప్రయాణాలు చేస్తుంటారు, దగ్గర ప్రయాణాలు. ఆ ప్రయాణాలు మీకు సత్ఫలితాన్ని ఇస్తాయి. ప్రయాణ సమయంలో మాత్రం గౌతమ నామాన్ని జపించడం మర్చిపోకండి. మీరు ఏదైనా ఇల్లు తీసుకుందామని ఆలోచనలు వచ్చినట్లయితే ఆ ఆలోచనలకు తగిన ప్రయత్నాలు ప్రారంభించవచ్చు. తగిన సమయమే ఇది. ఆ విధంగా చేసేటప్పుడు అనుకూలమైన ఫలితం రావడం కోసం వాస్తుబద్ధంగా, సుఖప్రదంగా, ఆనందప్రదంగా, మంచి వాతావరణంలో మంచి ఇల్లు దొరకాలంటే ఏం చేయాలి అంటే, చింతామణి గృహాంతస్థ శ్రీమన్నగర నాయిక అనే మంత్రాన్ని రోజు గంటైనా జపించుకుంటూ ఇంటి కోసం ప్రయత్నించండి. ఆ ప్రయత్నాలు సత్ఫలితాలను ఇస్తాయి. ఇల్లు లభించిన తర్వాత కూడా జపం మానకండి. ఎందువలన అంటే రాక్షసులు తపస్సు చేశారు, దేవతల రాజ్యం ఆక్రమించారు, తర్వాత తపస్సు కొనసాగించలేదు, అందువలన దేవతల చేతిలో దెబ్బతిని వెనక్కి వచ్చేసారు. అందువలన మనం ఎప్పుడు కూడా తపస్సు ద్వారా, జపం ద్వారా సాధించుకున్నటువంటి మంచి ఫలితాలు ఏవైతే ఉన్నాయో అవి అనుభవించే సమయంలో కూడా ఆ అనుభవయోగ్యత కొనసాగడం కోసం జపం కొనసాగిస్తూనే ఉండాలి. స్నేహ సంబంధాలను పెంచుకోవడం కోసం స్వప్రయోజనాలను కూడా కొన్నిటిని విడనాడక తప్పదు. అయినా సరే మీరు ముందుకు వెళ్ళి వారి కోసం కొంత మీ స్వార్థాన్ని పరిత్యజించడం ద్వారా భవిష్యత్తులో మీ యొక్క అనుకూల వాతావరణం ఎక్కువగా పెరుగుతుంది. అందువలన అనుకూలతలు ఎక్కువగా సిద్ధిస్తాయి.